మినిమం బ్యాలెన్స్ నిబంధనల నిర్ణయంలో మార్పేమీ లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. కోట్ల సంఖ్యలో ఉన్న జన్ధన్ ఖాతాల భారం పెరుగుతున్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎస్బీఐ తెలిపింది. కనీస నగదు నిల్వ విషయంలో మిగతా బ్యాంకుల కంటే తక్కువ మొత్తాన్నే నిర్ణయించినట్టు వివరించింది. ఏప్రిల్ 1 నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ హోల్డర్లకు మినిమం బ్యాలెన్స్ నిబంధనలు అమలు కాబోతున్నాయి. ఇతర సేవలకు సంబంధించిన ఛార్జీల వసూళ్లు కూడా మొదలు కానున్నాయి. ఈ విషయంలో ఎస్బీఐ యాజమాన్యం పట్టుదలగా ఉంది. మినిమం బ్యాలెన్స్ నిబంధనల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశమే లేదని బ్యాంక్ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య తేల్చి చెప్పారు. ముంబైలో మహిళా దినోత్సవానికి హాజరైన ఆమె కనీస బ్యాలెన్స్ నిబంధనలపై వస్తున్న విమర్శలకు స్పందించారు. ఎస్బీఐలో దాదాపు 11 కోట్ల జన్ధన్ ఖాతాలున్నాయని, వాటి నిర్వహణ భారంగా మారిందని తెలిపారు. చాలా మార్గాలు పరిశీలించాకే ఛార్జీలు విధించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు వివరించారు. జన్ధన్ ఖాతాలకు మాత్రం మినిమం బ్యాలెన్స్ నిబంధన వర్తించదని స్పష్టం చేశారు. अकाउंट यानी कि जनधन अकाउंट्स 11 करोड़ जनधन अकाउंट्स हमारे पास है, तो ये सारे को मैनेज करने के लिए भी कुछ चार्जेस की जरूरत होती है, तो हमको सारा कुछ ख्याल में रख के ही ये करना पड़ रहा है. हम बहुत सारा चीज एनालिसिस करके देखे हैं. ज्यादातर लोग 5000 से बहुत ज्यादा हमारे पास रखते हैं, तो उनको कोई भी चिंता नहीं है क्योंकि उनको कोई चार्ज नहीं लगी. వేరే బ్యాంకులతో పోలిస్తే ఎస్బీఐలోనే తక్కువగా నెలకు 5,000 రూపాయల కనీస బ్యాలెన్స్ ఉండాలన్న నిబంధన అమలు చేస్తున్నట్టు అరుంధతి భట్టాచార్య తెలిపారు. అలాగే చాలా అకౌంట్లలో నెలకు కనీసం 5,000 కంటే ఎక్కువగానే నగదు ఉంటున్నట్టు గుర్తించామన్నారు. అకౌంట్ హోల్డర్లకు పెనాల్టీపై ఆందోళన అవసరం లేదన్నారు. కొత్త నిర్ణయం అమలుపై ఆలోచించాలంటూ కేంద్రం నుంచి అధికారికంగా తమకు ఏ సూచన అందలేదని చెప్పారు. मोबाइल से कर सकते हैं, वॉलेट से कर सकते हैं, उन सारी चीजों में कोई भी चार्ज नहीं है. चार्ज हम लोग इसलिए लगा रहे हैं कि लोग एटीएम में जाते हैं, कैश निकालते हैं, फिर वही कैश जाके किसी को देते हैं. वो आदमी फिर वो कैश लेके उसको काउंट करता है, हिसाब करता है, फिर जाके बैंक में डिपॉजिट करता है. तो इस तरीके से जो कैश जो है उसमें भी खर्च है. ऐसा नहीं है खर्च नहीं है, आपको नहीं दिखता है क्योंकि उसके लिए हम लोग कोई चार्ज लगा नहीं रहे. ఎస్బీఐ చైర్పర్సన్ ఇచ్చిన క్లారిటీతో వచ్చే నెల నుంచి కనీస బ్యాలెన్స్ మెయింటైన్ చేయని అకౌంట్ హోల్డర్లకు పెనాల్టీ పడడం ఖాయం కానుంది. మెట్రో నగరాల్లో ఎస్బీఐ అకౌంట్ హోల్డర్లకు నెలకు 5,000, అర్బన్ ఏరియాల్లో 3,000, సెమీ అర్బన్ ప్రాంతాల్లో 2,000, గ్రామాల్లో 1,000 రూపాయల మొత్తాన్ని మినిమం బ్యాలెన్స్ గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఈ రూల్స్ పాటించని సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లకు 100 రూపాయల వరకు ఫైన్, సర్వీస్ ట్యాక్స్, కరెంటు అకౌంట్ హోల్డర్లకు 500 రూపాయల వరకు ఫైన్ విధిస్తారు. అలాగే బ్యాంక్ బ్రాంచీల్లో నెలకు 3 సార్ల కంటే ఎక్కువ డిపాజిట్లు చేసినా ఛార్జీలు వేస్తారు.